హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. బోనరా, మేల్కొన్నారా, దేవుని యందు ఆనందిస్తున్నారా? ఈ సంవత్సరాంతంలో యేసయ్య జననాన్ని గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి ప్రభువుని ఎంతగానో స్తుతించవలసి ఉన్నది. ఆయన మనకు ఒక గిఫ్ట్గా దేవుడు మనకు అనుగ్రహించిన క్రీస్తుని బట్టి మనం ఆనందించవలసి ఉంది. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొకసారి నీ పాదముల దగ్గర చేరి నీ నామాన్ని మహింపరచాలని, ఈ సంవత్సరాంతంలో నాయన నీవు చేసిన మేళ్ళన్నీ తలంచుకోవడానికి మా కొరకు నీవు ఎన్ని కృపలను ఇచ్చున్నావు, ఎన్ని ఈవులు ఇచ్చున్నావు, ఎంత గొప్ప ఆశీర్వాదం మేము పొందున్నాము అన్నది గుర్తు చేసుకున్నట్టుకు, ఇంకా పొందని వారిగా ఉంటే ఇప్పుడైనా పొందుకున్నట్టుకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అవునండి, ఈ ఇయర్ ఎండింగ్లో చాలా చోట్ల మనం చూస్తుంటాం. ఇయర్ ఎండింగ్ సేల్ అంటారు. పాత స్టఫ్ అంతా క్లియర్ చేసేసుకోవడానికి, లేకపోతే ఆ వంక పెట్టి మనుషులు బాగా కొనుక్కోవడానికి ఏంటో చేస్తూ ఉంటారు. మరి మనం ఒక సంవత్సరాంతంలోకి వచ్చేటప్పటికి మనం కూడా క్లియర్ చేసుకోవాలి, స్టాక్ క్లియర్ చేయాలి. కొన్ని పాత విషయాలు అలాగే ఉండిపోయి ఉండుంటాయి. ఎన్ని రోజుల నుంచి నువ్వు చేయాలనుకుంటున్నానని ముగించని పనులు కానీ, లేక హృదయాన్ని సరిచేసుకోవలసిన విషయాలు కానీ, దేవుడి దగ్గర చేసిన వాగ్దానాలు నెరవేర్చుకోవలసిన విషయాలు కానీ, ఏమైనా అలాగే ఉండిపోయినాయేమో పరిశీలించుకొని ప్రభు దగ్గర హృదయాలను సరిచేసుకుంటాం. అంతేకాదు, ఈ సంవత్సరాంతంలో ప్రభువును మనం హృదయపూర్వకంగా స్తుతించాలి. ఎప్పుడు మనమే ఆయనకి అచ్చున్నాం, కానీ ఆయన మనకు అచ్చుండేవాడు కాదు. మనం ఆయనకు రుణస్థులము, కానీ ఆయన మనకు రుణస్థుడు కాదండి. ఆయన మనం అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చాడు. మనం అడక్క ముందే మన అవసరతలు తీరుస్తున్నాడు. మనం పశ్చాత్తాపడ్డంటేనే, క్షమాపణ అడిగిన వెంటనే క్షమించేవాడిగా ఉన్నాడు. ఆ గొప్పతనం ఏంటంటే మన ప్రభు క్షమించి మర్చిపోయేవాడిగా ఉన్నాడు. మరి ఈ సంవత్సరాంతంలో మనం జస్ట్ చూడండి, ఒక 10 days ఉందేమో అంతే. ఈ 2023 సంవత్సరం మళ్ళీ మన జీవితంలో రానే రాదు. ఇదిగో ఈ యేసుక్రీస్తు జననాన్ని గుర్తు చేసుకుంటున్న ఈ రోజుల్లో ఆయన ఎలాగూ పరమును విడిచిపెట్టి మన యొద్దకు వచ్చున్నాడు అన్నది ఎన్నో వర్తమానాలు వింటూనే ఉన్నాం. మరి మీకు ఆశ్చర్యం కలగటం లేదా? ఇందులో ఉన్న విషయాలు మీరు నమ్ముతున్నారా? నిన్ను ప్రేమించిన ప్రభువు నీ కొరకే ఈ లోకంలోనికి వచ్చాడని నీవు విశ్వసిస్తే నీ దుఃఖాలన్నీ తీరిపోతాయి, నీ సమస్యలన్నీ ఎగిరిపోతాయి. ఒకసారి మనం బైబిల్లో చూద్దాం. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక, దానికంటే ముందు ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. అసలు బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ చదువుతున్నారా? ఆ డిజిటల్ బైబిల్ పెట్టుకొని వాళ్ళ ప్రింటెడ్ బైబిల్ మూలపడేస్తున్నారు. దయచేసి మీ బైబిల్ స్టడీకి ఎప్పుడు కూడా ప్రింటెడ్ బైబిల్ వాడండి. పెన్నుతో మీరు అండర్లైన్ చేసుకోవడానికి, మార్క్ చేసుకోవడానికి, నోట్ చేసుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎస్, కొరింథీయులకు రాసిన పత్రిక 9:15 వచనం. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము. సింపుల్. చెప్పసఖ్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. చెప్పలేనంత గొప్ప వరం, వివరించలేనంత గొప్ప ఈవి ఏంటండి, ఊహించలేనంత అత్యధికమైనటువంటి ఆయన బహుమానం. దేవుడు మనల్ని ప్రేమించి బహుమానంగా ఏమిచ్చాడంటే, ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపించాడు. మనం నశించిపోకున్నట్లుగా, ఆయన యందు విశ్వాసం ఉంచినట్లుగా. ఎంత గొప్ప దేవుడు అండి! మన పాపాలకు పరిహారం చేయటం కొరకు, మనల్ని ప్రేమించటానికి, మనల్ని ఆదరించటానికి, మనల్ని స్వస్థపరచడానికి, మనకు తోడుండటానికి యేసుక్రీస్తు ఒక వరంగా మనకు దొరికాడండి. మనం కొనుక్కోలేము ఆయన్ని.
మనం ఎన్నుకోలేదు ఆయన్ని, ఆయనే మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోలేము చెప్పాలంటే. ఆఫ్టర్ ఆల్ చూడండి, కొంతమంది ప్రముఖుల దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎంత తిప్పలు పడాల్సి వస్తుందో. ఇప్పుడు బిజీగా ఉండి మనకు దొరకని అందుబాటులో లేకుండా ఉంటారే. కానీ మరి దేవాది దేవుడైన మన ప్రభువు ఎప్పుడూ మనకు అందుబాటులో ఉన్నాడండి. చాలా విచారం ఏంటంటే మనమే చాలాసార్లు ఆయనకు అందుబాటులో ఉంటాం. ఆయన ఎప్పుడు మనల్ని కోరుకుంటూనే ఉన్నాడు, ఆయన పిలుస్తూనే ఉన్నాడు, ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు, ఆయన మనకి ఎన్నో మార్గాలు తెరిచిపెట్టే ఉంచాడు. కానీ మనమైతే నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటున్నామే. కానీ ఎన్ని తిప్పలు పడైనా ఎవరినో ఒకరిని కలిసి ఏదో ఒకటి సంపాదించుకుందామని ముప్పు తిప్పలు పడుతున్నామే. కానీ అసలు ఎంత గొప్ప క్రీస్తు మనకున్నాడు. ఒక క్రీస్తును మనకు దేవుడు వరముగా ఇచ్చాడు. ఒక వరం అంటే బహుమానం, గిఫ్ట్. ఒక వరం, ఒక బహుమానం మన కోరకు వచ్చింది. ఫ్రీ అన్నమాట. ఈ రోజుల్లో ఫ్రీ అంటే చూడండి ఎగపడతారు. కానీ దేనికోసం ఎగపడుతున్నాం? ఎందుకు? కాస్త ఫ్రీ ఫుడ్ అంటే ఎగపడతారు. ఎంతసేపు ఉంటుంది ఆ ఫుడ్? ఫ్రీ గిఫ్ట్ అంటే దానికి ఎంతో ఆత్రపడతారు. ఎంతసేపు ఉంటుంది ఆ గిఫ్ట్? కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే చెప్పసఖ్యము కాని వరం. అది చెప్పి ముగించలేనంత గొప్పది. ఏంటి ఆ వరం? చెప్పసఖ్యము కానిది ఏంటి? మీకు గుర్తుంటానండి, సంసోను తల్లిదండ్రులకి, మనోహ దంపతులకు దేవుని దూత కనపడ్డప్పుడు మొదటిసారి తన భార్య కనపడ్డాడు. మనోహ భార్యకు, నీ గర్భంలో పుట్టేవాడు గొప్పవాడు అవుతాడు, నాజీరు చేయబడాలి, అతన్ని పవిత్రంగా పెంచని చెప్పాడు. అలా ఆమె వచ్చి తన భర్తకు చెప్పేలా చెప్పాడు అని చెప్తే, అరే నాకు కూడా చెప్పాలి కదా అనుకునే అతను ఆశపడ్డప్పుడు, మళ్ళీ ఇద్దరు ఉన్నప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు, ఏంటి మీ అనుమానం ఏంటని అడిగితే, మా బిడ్డను పెంచడం మాకు నేర్పించమన్నప్పుడు, వారు ఆయన మహోన్నతుడై ఉంటాడు, అతన్ని మద్యం ముట్టుకోనివ్వద్దు, పరిశుద్ధంగా గొప్పగా పెంచాలి, వాడు గొప్ప బలశాలిగా దేవుని చేతుల్లో వాడబడతాడు అని చెప్పినప్పుడు ఆశ్చర్యపడ్డ మనోహ, నీ పేరేంటి అని అడిగారండి. అప్పుడు ఆ దూత ఏం చెప్పాడో తెలుసా? అది చెప్పశక్యము కానిది. కొన్నిసార్లు పాత నిబంధనలు దూత లేక మనుష్యుడు ఆ రాయబడిన సందర్భాల్లో అది ఎవరో కాదు, మన యేసు ప్రభువే అని మీకు తెలుసా? ఆయన 2023 సంవత్సరాల క్రితం భూలోకంలో జన్మించాడు. కానీ ఆయన ఆది నుండి ఉన్నవాడే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మొదటి నుండి ఉన్నారు. మన రూపంలో, మన ఆకారంలో అన్నప్పుడే వారు ఉన్నారు. ఆయా సందర్భాలలో ప్రభువు దూత అనే పేరుతో లేక మనుష్యుడు అనే పేరుతో అక్కడక్కడ ఉండటం మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అది మన ప్రభువే. నీ పేరేంటి అడిగితే, నా పేరు యేసు లేక రక్షకుడు లేక యేసు ప్రభు అని చెబితే ఆ రోజుల్లో అర్థం కాదు. అప్పటికి ఇంకా ఆయన బయలుపరచబడలేదు. కాబట్టి ఆయన చెప్పశక్యము కానిది అన్నాడు. చెప్పశక్యము కాని వరంగా దేవుడు మనకి ఇచ్చింది ఏంటంటే, ఒక ముక్కను చెప్పి ముగించాలంటే యేసు ప్రభువుని మనకి ఇచ్చాడు. యేసు ప్రభు ఉంటే చాలా, చాలు, నువ్వు చాలు ప్రభువా, నువ్వు చాలు ప్రభువా అని పాటలు పాడుతుంటారు చాలామంది. కానీ నిజంగానేనా? అవును, విశ్వసించిన వారికి ప్రభువు చాలు. ప్రభు ఉంటే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ప్రభువును మనకు అన్నీ ఇవ్వగలిగిన వాడికి ఉన్నాడు. ఫుల్లీ లోడెడ్ అంటారు చూసారండి. కొన్ని కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ ఇచ్చినప్పుడు దాంట్లో కావలసిన ఆల్ సాఫ్ట్వేర్స్ కూడా అప్లోడ్ చేసి అది ఎలాగైనా వాడుకోవడానికి, దాంట్లో నుంచి ఎంతైనా ప్రయోజనాన్ని బయట తీసుకొచ్చుకోవడానికి ఫుల్ లోడ్ చేసిస్తారు. అలాగా మనుష్యుడికి అవసరమైన ప్రతి దానిని ప్రభువులో పెట్టి ఆయనను దేవుడు మనకి ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో, బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే, ఎవరాయన? యేసుక్రీస్తునందే గుప్తమై ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి.
అవునండి, క్రీస్తును కలిగిన వాడు ధన్యుడు. బుద్ధి కావాలన్నా, జ్ఞానం కావాలన్నా, సంపద కావాలన్నా, సమాధానం కావాలన్నా, సంతోషం కావాలన్నా, పాపక్షమాపణ కావాలన్నా, స్వస్థత కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, ఏది కావాలన్నా ఇవ్వగలిగిన వాడు మన యేసు ప్రభు. సర్వాధికారము నాకు ఇవ్వబడింది, నా నామంలో మీరు ఏమడిగినా ఇస్తానన్నవాడే యేసు ప్రభు. నా చేత కాదు అని అనేకులు ఈ లోకంలో చెప్పొచ్చు. వైద్యులకు చేతగాని విషయాలు, మనుషులకు చేతగాని విషయాలు, రాజులకు చేతగాని విషయాలు, ప్రభుత్వాలకు చేతగాని విషయాలు ఎప్పుడో ఎన్నో ఉంటాయి. కానీ ప్రభువుకు అసాధ్యమైంది మాత్రం ఏదీ లేదండి. అవును, ఇంతకీ ఈ యేసు ప్రభువును మీరు నమ్ముకున్నారా? మీ వ్యక్తిగతంగా రక్షకుడిగా మీరు అంగీకరించారా? యేసయ్యను దేవుడు మనకు పంపించింది మనము దేవుని దగ్గరకు వెళ్ళడానికి, దేవునితో సహవాసం చేయటానికి, మన అవసరతలన్నీ తీర్చడానికి. ఈ లోకంలో నీకు కావాల్సిన సమాధానం, స్వస్థత, నెమ్మది. చూడండి, యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అదే చేశాడు. ఆయన మంచి చేయొచ్చు గ్రామ గ్రామము తిరిగాడన్నారు బైబిల్లో. ఆయన ఏం చేశాడు? మంచి చేశాడు. ప్రతివాడి లోటు తీర్చాడు. కళ్ళు లేనివాడికి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు లేనివాడికి కాళ్ళు ఇచ్చాడు, మనశ్శాంతి లేని వారికి సమాధానం ఇచ్చాడు, పాపములలో ఊరిపోయిన వారిని పాపక్షమాపణ ఇచ్చి విడిపించాడు, సాతాను బంధకములలో ఉన్న వారిని విడిపించాడు, రకరకాల అంధకార శక్తుల ద్వారా పీడించబడుతున్న, దురాత్మ శక్తుల్లో ద్వారా పీడించబడుతున్న వారిని విడిపించాడు. ఆయన నామములో శక్తి ఉంది. ఆయన ప్రతి అవసరత తీర్చగలిగిన వాడు, సర్వాధికారం ఇవ్వబడిన ప్రభు. ఎంత గొప్ప యేసయ్యను మనకిస్తే ఇంకా ఏదో ఇవ్వలేదు దేవుడు నాకు, ఏదో నాకు ఇంకా చెయ్యలేదు అనేవారిగా మనం ఉంటే అది అంత అజ్ఞానం అండి. నా నామంలో మీరు ఏమడిగినా ఇస్తానన్న ప్రభు. యేసు నామములో మనం అడగటం నేర్చుకుంటే అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇస్తాడని బైబిల్లో చెప్పబడుతుంది. ఈ సంవత్సరం అంతా ఒక్కసారి ఆలోచించుకోండి. లేమిలోనే ఉన్నారా? కొరతలోనే ఉన్నారా? అప్పులు అలాగే కంటిన్యూ అవుతున్నాయా? సమాధానం లేని స్థితి ఉందా? ఇంట్లో జగడాలా? ఇంట్లో శాంతి లేదా? ఉద్యోగంలో నెమ్మది లేదా? రాబడి సరిపోవడం లేదా? ఇంకా అదే బతుక? ఇలాగే బతుకుతాం అనుకుంటున్నారా? అక్కర్లేదు. ఈ నూతన సంవత్సరంలోనికి వెళ్ళక ముందు సర్వసంపదలు ఇవ్వగలిగిన ప్రభువును, సమాధానం ఇవ్వగలిగిన క్రీస్తుని, మనలో ఉండి మనల్ని నడిపించగలిగిన ప్రభువుకు మన జీవితాన్ని అప్పగిస్తే, ఆ రోజు దావీదు అన్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు అన్న రీతిగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనల్ని మనమే హెచ్చించుకోవడానికి ఎంతసేపు ప్రయత్నించినా నీ జుట్టు నువ్వు పీక్కున్నంత మాత్రాన పైకి వెళ్ళవు కదా, ఎదగవు కదా. దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉన్నాడు. దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేయడానికి, ఆయన చెప్పసఖ్యము కాని వరముగా యేసు ప్రభువు నామములో మనం ఉచితంగా సమాధానాన్ని పొందుతున్నాం, పాపక్షమాపణ పొందుతున్నాం. ప్రభువు మనల్ని తన రక్తములో కడిగి శుద్ధులుగా చేయడానికి తన సర్వస్వం అప్పగించుకున్నాడు. ఇంత గొప్ప యాజకుడైన ప్రభువు, ఇంత గొప్ప ప్రధాన యాజకుడిగా మనవలే అన్ని విషయాల్లో శోధించబడి మనకు జయమిచ్చే ప్రభువు ఉండగా అపజయాలతో, దరిద్రతతో, లోటుతో, కొరతతో, సమాధానం లేని స్థితిలో మనం ఉండవలసిన అవసరం లేదు. ఈ క్రిస్మస్ అంటూ ఆనందించడం కాదు, కానీ నిజమైన సంతోషం నీ హృదయంలో పుట్టాలంటే నీకు పాపక్షమాపణ కలగాలి. నీ జీవితంలో ఉన్న ప్రతి కొరతను యేసు నామములో అడగాలి. ఎస్, నోరు తెరిచి దేవునితో చెప్పండి, దేవుడు మీ ప్రార్థనకు జవాబిస్తాడు. చాలా మంచి పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ఇంత గొప్ప దేవుడు ఆయన చెప్పశక్యము కాని వరముగా మాకు ఇవ్వబడిన నీ సన్నిధి మాకు చాలయ్యా, నీ తోడు మాకు చాలయ్యా. ఇమ్మానుయేలు అనే నీ పేరుకు తగినట్లుగా మానవ మాత్రమైన మాకు నీ తోడుంటే, నీ సహాయం ఉంటే, నీ సన్నిధి ఉంటే, నీ చిత్తం ఉంటే మేము ఈ లోకంలో ఆయన నీ నామాన్ని మహిమపరచగలుగుతాం. ఉన్నతమైన లోకంలోని ఉన్నతమైన స్థానాలకు హెచ్చిస్తానన్నా దేవా, ఈ యొక్క సమయంలో ఒక్కసారి గమనించిన ఆయన మరి కొత్త సంవత్సరంలోనికి ఇదే స్థాయిలో మేము వెళ్లకుండా
విశ్వాసముతో, ప్రార్థనతో, సిద్ధపాటుతో మా హృదయాలను సరిచేసుకుంటూ వెళ్ళుటకు మా ముందున్నటువంటి సంవత్సరంలో మా కొరకు దాచి ఉంచిన నీ వాగ్దానాలు, నీ చిత్తమును ఎరిగి నీ ఎదుట సాగిలపడి ఆరాధించుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపించండి. మీరు పంపిస్తున్న వాట్సాప్లు అన్నీ అందుతున్నాయి. మేము ప్రార్థిస్తున్నాం. మీలో అనేకులు మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా పంపిస్తున్నారు. థ్యాంక్స్. ఉచితమైతే ప్రతిరోజు మీ కొరకు సిద్ధపరుస్తున్న ఈ సందేశాలన్నీ ఆయన రాకడ వరకు కంటిన్యూ చేయాలని ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కల్వరి ప్రతిదోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనను గాక. ఉదయకాల